ఆడపిల్ల తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆడపిల్ల దగ్గరికి వెళ్ళాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తా ఉంటారు. ఎందుకు ఇలాగ సమాజం తగలడింది అన్నదైతే గనక ఆ వాస్తవాలు, శాస్త్రాలు ఏంటో అన్నవి నాకసలు ఎప్పటికీ అర్థం కావు. నేను చూసినవి, నేను ఫేస్ చేసినవి అన్ని సిట్యుయేషన్స్ ఇంతే వరస్ట్‌గా అయితే గనక తగలబడతాయనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా కూతురు దగ్గరికి తల్లిదండ్రులు వచ్చారంటే 2 సిట్యుయేషన్స్. అయితే శుభకార్యం జరిగినప్పుడు రావాలి, లేదంటే కూతురికి ఆరోగ్యం బాగాలేనప్పుడు వస్తారనమాట. ఈ 2 సిట్యుయేషన్స్‌లో మాత్రమే కూతురు దగ్గరికి వస్తా ఉంటారు. లేదంటే అడపాదడపా కూతురి ఆలనా పాలనా ఎలా ఉన్నాది అన్నది చూసుకోవడానికి వస్తా ఉంటారు. ఈ వచ్చినప్పుడే ఎదుర్కొనే సమస్యలు, మాటలు పెట్టేది వాళ్ళే, తిట్టిపిచ్చుకునేది వాళ్ళే. అసలు ఈ సమాజంలో సకానికి పైగా మనుషులు ఇలాగే ఉన్నారు. పోనీ అనేవాళ్ళకి ఏదైనా ఆడపిల్లలు ఉండరా అంటే వాళ్ళకి ఉంటారు. వాళ్ళు ఫేస్ చేస్తా ఉంటారు. కానీ అయినా కూడా బుద్ధి, సిగ్గు అలాంటివి ఏమీ ఉండవనమాట. ఎప్పుడైనా కూడా ఆడపిల్లని కనాలి అంటే భయపడేలాగైతే గనక ఉంటది. నేనైతే గనక ఈ సిట్యుయేషన్ తలుచుకొని అస్సల ఆడపిల్లంటే నాకు భయమేసేస్తా ఉంటదనమాట. అంతేకాకుండా ఏ తల్లిదండ్రులు ఆడపిల్ల దగ్గరికొచ్చి ఇలా కాళ్ళు చాపుకొని నాకు అవి తే, ఇవి తే, ఇవి వండిపెట్టు, అవి వండిపెట్టు అనే వాళ్ళే ఉండరు. కూతురు దగ్గరికెళ్ళి మొత్తం కూతురిని కూర్చోబెట్టి చేసేవాళ్ళే ఉంటారనమాట. అది తల్లిదండ్రుల యొక్క విలువ, గొప్పతనం.